దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా భద్రాచలానికి ప్రప్రథమంగా వస్తున్న సందర్భంగా భద్రాచల ప్రజల తరపున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే భద్రాద్రి పట్ల గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భద్రాచలానికి వచ్చి ఎప్పుడు 2014లో వచ్చి 100 కోట్లు ఇస్తానని, 2023లో 22లో వచ్చి 1000 కోట్లు ఇస్తానని భద్రాచలం ముఖం చూడనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మన ముఖ్యమంత్రి, మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలిచి దాదాపుగా 50 రోజులు కూడా కాలే. మరి భద్రాచలానికి పట్టణానికి రావడం, భద్రాచల రాముని పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, భద్రాద్రి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ ముఖ్యమంత్రి గారు ఎంత అంత అనేది చెప్పలేనంత అని చెప్పవచ్చు. ఎందుకనంటే గెలవడం, రావడం, ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని తప్పనిసరిగా అన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన చేసేటందుకు మాత్రమే రావడం జరుగుతున్నది. రేపు 11వ తారీఖు నాడు మరి ఈ వారం వచ్చి ఇక్కడ అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఒకటొకటిగా పనిచేసేటందుకు, ముందుకు పోయేటందుకు గాను వచ్చే ఈ ఎల్లుండి వచ్చే ప్రజా దీవెన సభ ఎటు మనుగూరులో ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేస్తున్న మన పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వచ్చి వారి యొక్క సభను దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. 11వ తారీఖు జరిగేటటువంటి ప్రజా దీవెన కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా అయినటువంటి తొలిసారిగా భద్రాద్రి రాముని పాదాల చెంతకు అంటే ఆశీర్వచనాలతో, అదేవిధంగా ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రధాన నాందిగా పలికేటటువంటి ఇందిరమ్మ ఇళ్ల లాంఛనింగ్ కార్యక్రమానికి మొట్టమొదటిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో రాముల వారి ప్రాంగణంలో మన అభివృద్ధికి నాంది పలికేట గొప్ప కార్యక్రమానికి మరి పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఈ జిల్లా సస్యశ్యామలంగా భావించినటువంటి ఆలోచనతో ఈరోజు రావడం మేము చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమానికి మరి ఈ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో వారు నాంది పలుకుతూ లాంఛనింగ్ కార్యక్రమానికి వస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల నుండి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. దానిలో భాగంగా 4 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేయడం జరుగుతుంది. 5వ గ్యారంటీని, చాలా పెద్ద పథకం, ఈ రాష్ట్రంలో చాలామంది నిరుపేదలు మరి ఆశ్రయం లేక విలవిల్లాడుతూ ఉన్నారు. అటువంటి వారికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11వ తారీఖు రాముడి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మినిస్టర్ తన సొంత జిల్లా, ఇక్కడికి తన సొంత జిల్లాలో దీన్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో భాగంగా ఇక్కడ అధికారుల పర్యవేక్షణలో దానికి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని లాంచ్ చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా భద్రాచలం రాముల వారి సన్నిధిలో దీన్ని లాంచ్ చేయడం కోసం, ఇందిరమిల్లు లాంచ్ చేయడం కోసం క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు మరి అధికారులతో పాటు ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకత్వం, ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కొంత కార్యక్రమాన్ని లాంచింగ్తో పాటు అధికారులకు రివ్యూ మీటింగ్ కూడా ఇక్కడ జరిపే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని తర్వాత మణుగూరులో బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరుగుతూ ఉంది. దాని పాయం వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దీన్ని పరిశీలించడం కోసం జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య గారు, అదేవిధంగా మిగతా నాయకత్వం కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
రేపు 11వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు భద్రాచలం ఇచ్చిన సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు ఉదయం వీరయ్య గారు, అశ్వారావుపేట గౌరవ ఆదినారాయణ గారితో పాటుగా అలాగే మా పొంగిరెడ్డి గారి ఆఫీస్ నుంచి దయాకర్ రెడ్డి గారు, ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 6 గ్యారంటీలు పథకం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల నమ్మకంతో ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 4 పథకాలు అమలు చేయడం దిగ్విజయంగా నడుస్తున్నాయి. 5వ పథకం ఇందిరమ్మ పథకం, గృహలక్ష్మి పథకాన్ని ఇక్కడ భద్రాచలం రాముల వారి దర్శనం చేసుకున్న తర్వాత అధికారులు సమీక్ష అయిన తర్వాత 5వ పథకం కూడా అమలుకి ఇక్కడ భద్రాచలంలో జరుగుతుంది. అలాగే ముఖ్యంగా భద్రాచలంలో అనేక సమస్యలను ఇందాక మన వీరయ్య గారు చెప్పారు. రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది అని చెప్పి తలుస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.